జర్నలిస్టుల ఇష్యూల పైన ఎప్పటికప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేస్తున్నటువంటి ఏపీయూడబ్ల్యూజే ప్రెసిడెంట్ అయినటువంటి ఐవి సుబ్బారావు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్కారం సార్ సుబ్బారావు గారు. నమస్తే. ఏంటి అసలు ఇప్పుడు వరకు అనేక దశలు చూసాం, జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి పరిణామాలన్నీ. ఇవాళ దాడిని ఏ రకంగా చూస్తోంది, దీనికి సంబంధించి కూడా ఏ రకమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు జర్నలిస్ట్ సమాజానికి కావచ్చు లేదా మీడియా సంస్థలకు కూడా మీ యూనియన్ పక్షంగా మీ సంఘీభావం తెలిపారు. ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే ఎలాంటి చర్యలు ఉండాలనేది ఒకటైతే దీనిపైన ఏ రకంగా పోరాటం చేయబోతున్నారు, ఈ పరిణామాలపైన ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులపైన కూడా? శ్రీయర్ గారు నమస్తే. మీకు ఇప్పుడు దాకా పెద్దలు చాలా విషయాలు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులు మీకు తెలియని కాదు, కానీ మా రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమ పథకాలు రద్దు చేయటం, హక్కులను కాలరాయటం, ఆ తర్వాత దాడులు కేసులు నమోదు చేయటం, ఆ తర్వాత దాడులు కొట్ల, ఇది పరాకాష్ఠకి వెళ్ళిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రిగా 2019 మే 30వ తేదీనే జగన్ గారు తన ప్రసంగంలో కొన్ని విషయాల్ని చెప్పారు. తర్వాత జూన్ 13వ తేదీన మేము గెలిచినప్పుడే ఆయన వైఖరిలో చాలా స్పష్టంగా కనపడింది మాకు జర్నలిస్టులకి ఏం సహకరించే పరిస్థితిలో లేరని. ఆ తర్వాత అనేక అంశాల్లో ఆయన తన నిజ రూపాన్ని నిరూపించారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద వార్తలు రాస్తున్నారని చెప్పి జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు. ప్రకాశం, కర్నూలు, శ్రీకాకుళం లాంటి జిల్లాల్లో ఈ కేసుల్లో జర్నలిస్టులు 4-5 రోజులు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత నాడు నేడు నిధులతో నేను విద్యా వ్యవస్థను బాగు చేస్తున్నా అంటే విద్యా వ్యవస్థ పాఠశాలలో ఉన్న సమస్యల మీద వార్తలు రాస్తే అనంతపురం, శ్రీకాకుళం, కృష్ణా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక ఛానల్స్, అనేక పత్రికల రిపోర్టుల మీద కేసులు పెట్టారు. సీఎంఓ నుంచి ఫోన్ చేసి ఒత్తిడి చేసి డిఈఓల చేత కేసులు పెట్టించారు. అవి చాలదు అన్న తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులు జర్నలిస్టుల మీద నమోదైనాయి. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఎస్టీఎస్ కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ కేసులు యాక్ట్ కింద కేసులు పెట్టించిన పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో జర్నలిస్టుల మీద 25కి పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ తర్వాత సిఐడిని రంగంలో దించారు. విజయనగరంలో ఒక పోస్ట్ వేశారు, ఆ పోస్ట్ లో తప్పు ఉందని చెప్పి 4 జర్నలిస్టుల మీద సిఐడి కేసు పెట్టింది. ఫార్వర్డ్ మెసేజ్ వాళ్ళు అంకబాబు మీద కేసు పెట్టారు. ఆ వర్ష క్రమం ఆ నుంచి ఇక కొట్టలాట్ల బిగినాయి. జర్నలిస్టులకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తే చిక్కలూరుపేటలో, రాయదుర్గం, అనంతపురం జిల్లాలో వాటిని రద్దు చేశారు. మేము కోర్టుకెళ్ళి కాపాడుకుంటున్నాం. గతంలో ఇచ్చిన సైట్లను కూడా తీసేసుకోవడానికి ప్రభుత్వం దూకుడు వ్యవహరించింది. కానీ అవినాష్ రెడ్డి కేసులో ఎంత దయనీయంగా కర్నూలులో కొట్టారో మీకు తెలుసు. ఈ అన్ని బెదిరింపులకు కూడా మీడియా లొంగటం లేదని ఎన్నికలు వచ్చేసేయానికి ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ బస్సు యాత్ర, సాధికారిక బస్సు యాత్ర. నవంబర్ 4వ తేదీన గుంటూరులో 2 ఫోటోగ్రాఫర్లను కొట్టారు. జనవరి 7వ తేదీన ఉరవకొండలో కొట్టారు ఒక ఫోటోగ్రాఫర్ ని. ఫిబ్రవరి 4వ తేదీన ఏలూరులో దౌర్జన్యం చేశారు సాధికార బస్సు యాత్ర జరిగే సమయంలో. నిన్న 18 రాప్తాడులో జరిగిన వాటిని మనందరం కళ్ళతో చూసాం. ఇది వరుస క్రమంలో